మహారాజా ఏమిటి సేనా? ఏం లేదు, మిమ్మల్ని ఏదో అడుగుదాం అనుకున్నాను. అడుగు, సందేహం ఎందుకు? నీవేమడిగినా ఇచ్చేస్తా. అమ్మా, నన్నే పరీక్షిస్తున్నారు. దశరథుని వంచి వరాలు పుచ్చుకోవడానికి నేనేం కైకేయిని కాదులేండి. సేనా, నా మాట నమ్ము. నీకేం కావాలాడు? అడుగు సేనా. మనోహరుడు రాజ్యాన్ని పొరగాకుండా పోయాడు కదా, మన వసంతుడికి ఎందుకు పట్టం కట్టకూడదు? వసంతుడికి పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టలేస్తుంది. మహారాజా, మీరేమంటారో అని అడిగి చూశాను. వాడు నాకే కాదు, మీకు కన్న కొడుకే కదా. పోనీయండి, మీ తర్వాతనే వాడు నాకు. ఈ కాలానికి మీరు బాగుంటేనే నాకు. సేనా, నీ మనసు నాకు తెలియదు, కానీ వసంతుడు. మళ్ళీ ఆ మాట ఎత్తకండి. రండి, ఈ తీయని వెన్నెల వృధా అయిపోతుంది. పిచ్చి వాడికి పట్టమా? వాడికి పట్టిన పిచ్చి నీకు పట్టినట్టుంది. మారుస్తాను, వసంతుడికి పట్టం కడతాను. నా లక్ష్యం సాధించి తీరుతాను. ఈ రాజు నమ్ముకుంటే ఇక లాభం లేదు, లాభం లేదు. కొత్త మార్గం తొక్కాలి. ఉగ్రసేనుడు, అందుకు ఉగ్రసేనుడే సమర్థుడు. ఉగ్రసేనుడే సమర్థుడు. ఉపయోగించుకుంటాను, ఉపయోగించుకుంటాను. కోకిల, అన్నం తిన్నావా? లేదు. ఎవరక్కడ? ఇక్కడే కాపులా ఉండండి. లోపల ఎవరో ఉన్నారు, జాగ్రత్త. వసంత, రా బయటికి. వసంత, ఊరుకో. నా వల్ల నీకు ఇలా పొగారం జరగదు. మనిషిని మనిషివా? ఇది కంటికి కనపడమే. అదొక ఔషధ ప్రభావం. ఆ మందు నా పని చేస్తావా? ఇస్తాను, నేను చెప్పే పని చేస్తావా? ఓ, ఒకే ఒక సిఫ్ట్ లోపలికి చెప్తా. నువ్వు నాకు కనపడతావా? అలాగే తొందరగట్లు. సరే.
లేదు గుడిగా సందేహం లేదు. మనిషే మనిషే. వసంత ముందు తలుపు తీరు. మరి ముందు ఆ తర్వాత రా. చూడండి ఆ కుండ పట్టుకోండి. మందు మందు మంచి బాగుంటు తీసుకురా. భలే చూసావా, ఇంకా వసంత సేనకు నా మీద ఆ మోహం పోలేదు. పురుషోత్తముని చంపేసి నన్ను చోళ సింహాసనం ఎక్కిద్దామని చూస్తోంది. నేనంటే ఎంత మోజుదానికి. అలా అయితే అస్తమానం నీ హృదయపీఠంలోనే ఉంటాను, మీ వసంత సేన. అక్షయ, తక్షణం నా అంగీకారం వసంత సేనకు అందించు. తగిన సిబ్బందితో నేను బయలుదేరి వస్తాను. చెప్తాం. ఇంతకు వసంత సేన అవతరంలో ఏమని రాసింది? చోళరాజ్యాన్ని ఆక్రమించడానికి ఉగ్రసేనుని వెంటనే రావాల్సిందిగా కోరింది. అలాగా? అవును, సమాధానంతో అతని దూత త్వరలోనే రావచ్చు. మనం జాగ్రత్త ఉత్తర దిక్కున కాచి ఉండాలి. బయలుదేరండి. మహామంత్రి ఎవరో గుర్రం మీదకి వస్తున్నాడు. ఎవరు? నేనే. ఎక్కడ వెళ్తున్నావు? వెళ్ళాల్సిన చోటుకే. ప్రియా వసంత సేన, అక్షయుని పంపుతున్నాను. ఇతడు నీకు సహకారిగా ఉంటాడు. నేను త్వరలోనే తగిన సిబ్బందితో వస్తున్నాను. చోళరాజ్యం ఏమిటి, స్వర్గసీనే మనది. ఉగ్రసేనుడు. ఇక ఆలోచించే లాభం లేదు. ఆ వంచకి హతమార్చాల్సింది. తొందరపడుతున్నారు. వసంత సేనను చంపలేక కాదు నేను ఇన్నాళ్ళు ఊరుకున్నది. దాన్ని చంపితే దాని కుట్రలు ప్రపంచానికి వెల్లడి కావు. మహారాజా మైకు నుంచి మేలుకోరు. మహారాణి విజయాంబలం మీద ఆ హత్యా నేరం రావచ్చు. ఆలోచించండి. మరేంటి మార్గం? కుట్రలు కుట్రతోనే కూర్చివేయాలి. రండి చెప్తాను. మహారాజా, ఈయన పిచ్చికి పేరు మోగిన వచ్చేట. అయితే సేన మందిరానికి తీసుకుపో. వసంతుడు పిచ్చి కుదురుస్తాడేమో. చెప్పు. అమ్మా, మహారాజా వారు పంపారు. పిచ్చి కుదర్చడంలో ఈయన పెట్టింది పేరుట. ఎవరది? మహారాణి, నేను గొప్ప రాజవైద్యుని. నా పేరు ఉగ్రసేనుడు. నువ్వు వెళ్ళు. నీ పేరేనా అక్షయ? అవును మహారాణి. భేష్, భలే ఉడుపుగా బుట్టలో వేశావు మహారాజు. మీ ఆసరా ఉండాలి గాని నరమానవుడి తరమా నా నిజ స్వరూపం తెలుసుకోవడం. సరే, కడమ విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఇలాగే నగరంలో రాజవైద్యంగా నటిస్తుంది. నటన చెప్పాలా నాకు?
వైద్యురా మందు మాకని ఎందుకురా నా ప్రాణం తీస్తావు? అదే వీలు అందే ఎంత పాటు పడ్డా ఏంటి నా ప్రాణం తీతమా? భగవంతుని దయవల్ల మీ ఆయుస్సుతో పాటు మీ వ్యాధితో పాటు నా ఉద్యోగం చిరకాలం వర్ధిల్లాలని ఆ యముణ్ణి ఎంతో ప్రార్థిస్తున్నాను. అయితే యముడికి వాదన ఏమిట్రా? దొన్నపోతు. అందుకే పాపుల్ని తీసుకెళ్ళడానికి రావటంలో ఆలస్యం అవుతుంది. ఎందుకంటే దున్నపోతు మీద రావాలి కదా. సందేహం లేదు వైద్యుల వారు. పాపం మిమ్మల్ని చూస్తే చాలా చాలేస్తుంది. ఎందుకు? ఎంత క్షణికం మీ జీవితం. ఇరుగో కొత్త వైద్యులు. మరి నేను తప్పుకోవాలి. ఎవరా కొత్త ఇప్పుడు అయితే కొత్తగా ఏం తెలిసినాయి నీకు? ఔషధం లేకుండా వ్యాధుల్ని అట్టుకోబడతాను. మరి ఇంకే అసలైన వైద్యుడు అన్నమాట. తండ్రి లేదు పాలవద్దురా అయ్యా అటాయా దారి వసంత 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 ఉండవయ్యా వసంత వసంత వీరసింహ, ఒకవేళ అకస్మాత్తుగా బయలుదేరవలసి వస్తుందేమో. సిబ్బంది సిద్ధమేనా? చెప్తాం. చూడు, ఈ ఉత్తరం అక్షయుని కంద చేయి. జాగ్రత్త. అమ్మా, అక్షయుడి గారికి ఓ జాబు ఇలాంటే. ఉగ్రసేనుడు సిబ్బందితో వచ్చాడు. అందరూ సన్యాసి వేషాలతో వచ్చారట. ఏమిటి అక్షయ? ఏం లేదు, సాధువుల వేషాలతో సామ్రాజ్యాన్ని కూలదోశారు చాలా మంది. అవును, కానీ వాళ్ళకు స్వాగతం ఎలా ఇద్దామా అని. ఆ పని బాగా ఆలోచించి చేయాలి. ఏమిటి ఆలోచించేది? ఆ పని చిటికలో చేసేస్తాను.